హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సినీ రీల్స్. ఈ రోజు నేను మామ్స్ కిచెన్ నుంచి గోబీ ఫ్రైడ్ రైస్ తెప్పించినాను. ఈ రోజు దీన్ని తెప్పించగల కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో ఒక వీడియో 4 రోజుల నుంచి నన్ను సావా దొబ్బుతుంది. ఈ రోజు దీని కథ ఏందో తేల్చేద్దామని తెప్పించినాను. ఆ వీడియోలో కనిపించినంత బాగుందా లేదా అనేది ఈ రోజు తేల్చేద్దాము. స్టార్ట్ చేసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. స్టార్ట్ చేద్దాం పదండి. రైస్ మాత్రం బాగా పొడి పొడిగానే ఉంది గాయస్. దీంట్లోకి ఏమి ఇచ్చారంటే 2 సాస్ ప్యాకెట్లు ఇచ్చారు. అలాగే కొద్దిగా ఎర్రగడ్డలు కూడా ఇచ్చారు. రైస్ అయితే చూడడానికి చాలా పొడి పొడిగా బాగానే ఉంది. ముందు ఒక ఎర్రగడ్డ పెట్టుకొని ఇలా తీసుకొని చూద్దాం ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినట్టు బాగుందా లేదా అనేది. బాగుంది గాయస్, నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. నూనె కూడా ఎక్కువ లేదు. అలాగని దీంట్లో వేసే గరం మసాలా కూడా ఎక్కువగా ఏమీ కూడా లేదు. ఒకసారి సాస్ తో ట్రై చేద్దాం. సాస్ వేసుకుంటే ఇంకా ఎదిరిపోయింది. నోట్లో అలానే బ్లాస్ట్ అంటారే అట్లా ఉంది. గోబీ ఎలా ఉందో చూద్దాం. అద్భుతంగా ఉంది. ఎక్కడా నాకైతే వంక పెట్టేదానికి కనపడనే లేదు. రెస్టారెంట్ స్టైల్ కంటే ఇంకా సూపర్ గా ఉంది. మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేను ఫుడ్ యాప్ ద్వారా తెప్పించుకున్నాను. దీని అడ్రస్ వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెంలో ముంబై రోడ్ లో ఉంటుంది. ఇది గాయస్ నా ఒపీనియన్. మీలో ఎవరైనా తిన్నుంటే కామెంట్ చేయండి. నేను పెట్టిన డబ్బులకి ఇది వర్తే అని చెప్తాను. దీని ధర వచ్చేసి 80 రూపాయలు. ఈ రోజుకైతే ఇంతే గాయస్. ఈ వీడియో వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై.